నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో మన గ్రామానికి చెందిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు తల్లి కృష్ణమ్మ ఆధ్వర్యంలో పిల్లలకు 280 నోట్ పుస్తకాలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు నోట్ పుస్తకాలన్నీ వృధా చేయకుండా ఇంటి దగ్గర ఉంచుకొని అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా పిల్లలకు ఇవ్వాలని తెలిపారు. ఈ ఈశ్వర్ అభయ ఫౌండేషన్ ఎప్పుడూ పేదలకు సాయం చేస్తూ ఉన్నదని, ఎవరికైనా విద్యార్థులకు చదువుకోవడానికి సహాయం కావాలంటే పుస్తకం వెనుక ఉన్న నంబర్కు కాల్ చేయాలని కోరారు. బీద విద్యార్థులకు అదేవిధంగా చదువుకునే ఇంట్లో అనుకూలం లేని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి స్కూళ్ళు దూరం ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చే పుస్తకాలు చాలకుండా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు పిల్లోళ్ళకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలని ఎంకరేజ్మెంట్ చేసే కోసం నేను ప్రతి సంవత్సరం దగ్గర 50,000 వరకు పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లోళ్ళకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 50,000 పుస్తకాలు ఇస్తామని ఈసారి 80,000. ప్రతి పిల్లోడికి ఎవరి దగ్గర పైసా వసూలు చేయరు. ఈ పుస్తకాలు కూడా మంచి హై క్వాలిటీ ఉన్నాయి. ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పిల్లోళ్ళకి ఎంత కావాలని అంతవరకు హై స్కూల్ వాళ్ళకు బుక్స్ ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకు 2 ఇస్తున్నారు. ఈ స్కూల్లో 4 ఇస్తున్నారు ఎలిమెంటరీ స్కూల్ పిల్లోళ్ళకి. అదేవిధంగా ఈయన చదువుకునేటప్పుడు ఈ పుస్తకాలు కూడా మా సార్ కష్టపడి పుస్తకాలకు పెన్సిల్కు పెన్నుకు మేమంతా ఒకే ఎచ్చుతగో చదువుకొని వచ్చినాం. ఆ టైంలో మాకు గవర్నమెంట్ నుంచి 10 పైసలు హెల్ప్ లేదు. ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి మాత్రం హెల్ప్ చేశారు. మేము ఓసీ కాబట్టి మమ్మల్ని ఎక్కడ పైసాకి హెల్ప్ చేయలే. మేము మా సొంత డబ్బుల్లో ఖర్చు పెట్టి కష్టపడి పైకి వచ్చాం. మా ఈశ్వర్ సార్ ఆ విధంగా ఎవరు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, తౌనంపల్లి, పూతలపట్టు, ఐరాల, చిత్తూరు, యాదమరి ఇన్ని మండలాల్లో పంచుతున్నారు. నాకు తెలిసి 2005 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తుంది ఇది. ఇంతకుముందు బంగారుపాళ్యం మాత్రం జరిగేది. ఇప్పట్లో అన్ని మండలాలకు ఎక్స్పాండ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈ మన పిల్లోళ్ళలో ఎవరైనా డిస్టిక్ ఫస్ట్ వస్తే 10th క్లాస్లో వాళ్ళు ఏం ఎడ్యుకేషన్స్ ఉన్నా సరే పూర్తి ఖర్చులు ఆయన భరించి చదివిస్తాడు. ఎవరైనా పిల్లోళ్ళు ఇట్లా మంచి ర్యాంక్ వచ్చి మంచి మార్కులు వచ్చి చదువుకోలేని పరిస్థితులు ఉంటే ఆయన దగ్గరికి పోతే హెల్ప్ కూడా చేస్తాడు. ఆ పుస్తకాల్లో వెనకాల ఉంది అడ్రస్. అది ఇక్కడ ఉంది మా అడ్రస్. ఎవరైనా బాగా చదివి మంచి ర్యాంక్ వచ్చి చదువుకోలేని పరిస్థితి ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి మీకు ఏం హెల్ప్ కావాలో చేస్తారు. మీకు ఇవ్వాల్సిన గైడెన్స్ కూడా ఇస్తారు. చదువుకొని ఈ పుస్తకాలు తీసుకొని ఎవరు చించి రాకెట్లు చేయటం కానీ బోట్లు వేరే విధంగా పిల్లలు ముగ్గులేసేందుకు ఇట్లా దానికి ఏంటి వాడద్దండమ్మా. మంచిగా చదువుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తారు. మీరు చదువుకొని పెద్దోళ్ళు అయ్యి మీరు 10 మందికి ఈ విధంగా హెల్ప్ చేయాలి. చదివేటప్పుడే మీరు ఒక గోల్ పెట్టుకొని ఇది నేను ఇక్కడ పోతాను, ఈ చదువుకుంటానని లేదు. డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు మీకు చాలా ఉన్నాయి అవకాశాలు. ఏది కావాలో మనం ఇప్పుడే టార్గెట్ గోల్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం మూవ్ అయ్యి మంచిగా చదువుకొని పైకి వస్తారని ఆశిస్తూ మా ప్రసంగాలు ఈశ్వర్ అభయ ట్రస్ట్ తరపు నుంచి మా ప్రసంగాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అనివార్య కారణాల వల్ల ఆయన వ్యాపార నిమిత్తం ఈరోజు రావాల్సింది బొమ్మాయిపల్లి తన గ్రామానికి గాను రాలేనందున మమ్మల్ని అంతా అక్కడ పోయి పిల్లలను ఉత్సాహపరిచి బిస్కెట్ ప్యాకెట్స్ మరియు స్కూల్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు దిగువ మత్యం రైతులు, స్టూడెంట్స్ వీళ్ళు ఆ స్పోర్ట్స్కి గాను టోర్నమెంట్ ఆల్రెడీ జరిగింది. ఆ టోర్నమెంట్ సంబంధించి బహుమతులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది.